నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. రంగయ్య కొడుక్కి పక్క ఊరిలో ఉన్న సోమయ్య కూతురికి వివాహం కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక రేపు ఉదయం పెళ్ళి అనగా అమ్మాయికి నెలసరి వచ్చింది. దాంతో చేసేది ఏమీ లేక పెళ్లిని వాయిదా వేశారు. మార్చి 6న జరగవలసిన పెళ్లిని మార్చి 15వ తేదీకి మార్చారు. ఇక పెళ్లికి 4 రోజులు ఉండగా సోమయ్యగారి ఆవు పురుగుల మందు చల్లిన గడ్డి తిని చనిపోయింది. దీంతో ఇక పెళ్లి చెయ్యను అన్నాడు సోమయ్య. ఈ విషయం తెలిసిన రంగయ్య పురుగుల మందు చల్లిన గడ్డి తిని ఆవు చనిపోతే పెళ్లి ఆపడమేంటి అన్నాడు రంగయ్య. దానికి సోమయ్య ఇలా అన్నాడు, మాకు ఈ పెళ్లి కుదిరినప్పుడ్నించి మాకు అపశకునాలు జరుగుతున్నాయి. మొన్న మా పక్కింట్లో ముసలోడు పోయాడు. నిన్న వీరభద్రుడి సంబరంలో మా అమ్మాయికి పూనకం వచ్చింది. ఇవాళ మా ఆవు చనిపోయింది. కాబట్టి ఆ దురదృష్టవంతుడికి మా పిల్లనిచ్చి పెళ్లి చెయ్యను అన్నాడు సోమయ్య. దానికి రంగయ్య ఇలా అన్నాడు, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే మానేయ్, అది నీ ఇష్టం. కాని మా వాణ్ణి దురదృష్టవంతుడు అనటం చాలా తప్పు. ఎవరు దురదృష్టవంతులో మన మండలంలో ఉన్న 18 ఊళ్లకు పెద్ద అయిన మర్యాద రామన్నగారు తేలుస్తారు అని కోపంగా వెళ్ళిపోయాడు రంగయ్య. నోరు బారేసుకోబోకు. నీకు పాపం పండింది కనుకనే ఇలాంటి దురాలోచనలు దుర్బుద్ధులు వస్తున్నాయి. అయినా నీతో నాకు వాదం దేనికి? ఆ న్యాయాలేమిటో రావణ గారి సమక్షంలో తెలుసుకుందాం. వస్తా. తన మండలంలో 18 ఊళ్లకు పెద్ద అయిన మర్యాద రామన్నను కలిసిన రంగయ్య జరిగినదంతా చెప్పి ఇలా అన్నాడు. అయ్యా రామన్నగారు, వాళ్ళింట్లో అనారోగ్యంతో ఉన్న ఆవు చనిపోయింది. దానికి వాళ్లు పెళ్లి మానుకుందామని అనుకున్నారు. దానికి తప్పేమీ లేదు. మావాడిని దురదృష్టవంతుడు అని అనడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పాలి. రామాయణ మహాభారతాలను క్షుణ్ణంగా చదివిన మీరే న్యాయం చెప్పాలి. పాలముంచినా నీటముంచినా మీదే భారం. మీ తీర్పు ఏదైనా నేను శిరసావహిస్తాను రామన్నగారు. ఏమి సోమయ్య, దీనికి నువ్వేమంటావు మరి? 10,000 పెట్టి పట్టుచీర కొనమంటే 5,000 పెట్టి కొన్నారు సార్. 10,000 పెట్టి కొనొచ్చు కదా అంటే 1 ఎకరం పొలం అమ్మి 1,00,000 రూపాయలతో కొనండి అన్నాడు సార్. అలా అనొచ్చుంటారా మీరు చెప్పండి? చూడు సోమయ్య, వాళ్లు రాజకీయాల్లో కుంభకోణాలు చేసి సంపాదించలేదయ్యా. కష్టపడి సంపాదించుకున్నారు. కష్టం విలువ, రూపాయి విలువ తెలిసినవాడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు. డబ్బు సంపాదించటం ఒక్కటే కాదు, దాన్ని పొదుపుగా ఖర్చు చేయటం కూడా తెలియాలి. కాళ్లకి తొడుక్కునే చెప్పులు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్లూ ఉన్నారు. 100 రూపాయలు పెట్టి పారాగాన్ చెప్పులతో సరిపెట్టుకునేవాళ్లూ ఉన్నారు. ఎంత పెట్టి కొన్నా వాటి ప్రయోజనం ఒక్కటే, రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా కాళ్ళు కాలకుండా ఉండటానికే కదా. చీర కట్టుకునేది మానాన్ని కాపాడుకోవడానికే కాని సౌందర్యాన్ని పెంచుకోవడానికి కాదు అని నమ్మే మట్టి మనుషులయ్యావాళ్లు. కాబట్టి అతను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. అతని స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడేవాడిని. చూడు సోమయ్య, నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు. ఆవు చనిపోవడానికి ముందు ఆరోగ్యంగా ఉందా లేక అనారోగ్యంగా ఉందా? అనారోగ్యంతోనే ఉందయ్యా, దానికి మందులు కూడా వాడుతున్నాను. పురుగుల మందు చల్లిన గడ్డి ఆవు తినడం నిజమేనా? అవును, నిజమేనయ్యా. పెళ్ళికొడుకు నిన్నేమైనా కట్నమడిగాడా? ఏమీ అడగలేదయ్యా. నిశ్చితార్థం వద్దు, నేరుగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అన్నది నిజమేనా? అవును, నిజమేనయ్యా. పెళ్లి ఇంటి దగ్గర వద్దు, గుళ్ళో చేసుకుందామని వాళ్ళు అన్నది నిజమేనా? అవును, నిజమేనయ్యా. ఏమయ్యా సోమయ్య, అనారోగ్యంతో ఆవు చనిపోతే దానికి ఆ అబ్బాయి ఏం చేస్తాడు? పైగా నిశ్చితార్థం వాళ్ళు వద్దు అంటే నువ్వే కావాలన్నావు. ఆ నిశ్చితార్థాన్ని కూడా నువ్వే తుంగలు తొక్కావు. పెళ్లి గుళ్ళో చేద్దామని వాళ్ళంటే లేదు, ఇంటి దగ్గర చేసుకుంటానని నువ్వే అన్నావు. పైగా పెళ్లి కూడా చెప్పుడు మాటలు విని నీయంతట నువ్వే ఆపుకున్నావు. నీ అంతట నువ్వే భారీగా ఖర్చుపెట్టి పెళ్లి కూడా నువ్వే ఆపుకున్నావు. నీ అంతట నువ్వే గొయ్యి తవ్వుకుని ఆ గోతిలోకి జారిపడిపోయి వాళ్లు నన్ను గోతిలోకి నెట్టారని నేరం వాళ్లమీదకు నెడుతున్నావు. ఇది ఎలా ఉందంటే, నీ పంటితో నీ పెదవి ఖర్చుకుని పక్కవాడిని తిట్టినట్లుంది. పెళ్ళైతే అబ్బాయింటికి అమ్మాయి వెళ్తుందా లేక అమ్మాయి ఇంటికి అబ్బాయి వస్తాడా? ఏమైనా చెడు జరిగితే మీ అమ్మాయి వల్ల వాళ్ళకి జరగాలి, అంతేకాని
అతని వల్ల నీకెందుకు జరుగుతుంది? అతనేమైనా నీ ఇంటికొచ్చి నీ ఇంట్లో ఉంటాడా? చూడు సోమయ్య, రేపు మీ అబ్బాయికి పెళ్ళై మనవడు లేక మనవరాలో పుడతారు. పుట్టిన తర్వాత ఇలాంటి అపశకునాలే జరిగితే, అంటే మీ పక్కింట్లో ముసలోడు చనిపోవడం, మీ అమ్మాయికి పూనకం రావడం, మీరు పెంచుకున్న కుక్కో లేక గాడిదో చనిపోవడం జరిగితే అప్పుడు ఆ పిల్లవాడినేం చేస్తావు సోమయ్య? అలా తలదించుకుంటే తప్పు అప్పు అవ్వదు సోమయ్య. ఎనకటికి ఒక ఊళ్ళో ఒకడుండేవాడు. అతనింటికి చిరిగిపోయిన చీర కట్టుకొని లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టడం మొదలుపెట్టింది. లోపలి కిటికీలోంచి చూస్తున్న ఆ యజమాని ఆమె బిచ్చగత్తె అనుకుని తలుపు తీస్తే 100 లేక 200 రూపాయలు అడుగుద్ది అని భావించి ఎంత కొట్టినా తలుపు తీయడం మానేశాడు. చివరికి లక్ష్మీదేవి తలుపు కొట్టి కొట్టి విసుగొచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన భార్య ఇప్పటిదాకా తలుపు కొట్టింది ఎవరు అని అడిగింది. ఆ ఎవరో దురదృష్టవంతురాలు. తలుపు తీస్తే 100 లేక 200 అడుగుద్దని నేనే తలుపు తీయలేదు అన్నాడు. ఇప్పుడు చెప్పు సోమయ్య, చిరిగిపోయిన చీర కట్టుకొచ్చిన లక్ష్మీదేవి దురదృష్టవంతురాలా లేక లక్ష్మీదేవి తలుపు కొట్టినా బిచ్చగత్తి అని భావించి తలుపు తీయనివాడు దురదృష్టవంతుడా? చెప్పు సోమయ్య. ఇంతకీ ఆ చిరిగిపోయిన చీర కట్టుకొచ్చిన లక్ష్మీదేవి మరెవరో కాదయ్యా, ఈ రంగయ్య కొడుకు. ఆ తలుపు తీయని దురదృష్టవంతుడు మరెవరో కాదు, నువ్వే సోమయ్యా. కాళ్లకాడకు వచ్చింది కాశీ వెళ్ళినా దొరకదంటారు. చెప్పుడు మాటలు విని లేనిపోని అనుమానాలు పెట్టుకొని బంగారంలాంటి సంబంధాన్ని కాళ్లతో తన్నుకున్న నిన్ను మించిన దురదృష్టవంతుడు ఎవరుంటారు సోమయ్య? ఇలాంటి కారణాలే చెప్పి మగపెళ్లివారు గనక పెళ్లి ఆపితే నువ్వు ఇదే పంచాయతీకి పిలిచి మాకు పెళ్లికి 3 లక్షలు ఖర్చు అయింది, కట్టి ఇక్కడ్నుంచి కదలండి అనేవాడివి. కాని వాళ్లు మంచివాళ్లు కాబట్టి అలాంటి పని చేయలేదు. వాళ్ల మంచితనం నీకు చేతకానితనంలా కనబడుతోంది. నిన్ను చూస్తుంటే ఒక సంఘటన గుర్తొస్తుంది సోమయ్య. విదేశాలకు వెళ్లి వారం రోజులు గడిపి వద్దామని అనుకుని 2 భార్యాభర్తలు దానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భార్య చేసిన అనుకోని ఆలస్యం వల్ల వీళ్లు ఎక్కాల్సిన విమానం వీళ్లు ఎక్కకుండానే వెళ్ళిపోయింది. దాంతో భార్య మీద కోప్పడి భార్యతో మాట్లాడటం మానేశాడు భర్త. మరుసటి రోజు ఉదయాన్నే పేపర్ చదువుతున్న భర్తకి విమానం కూలిపోయిన వార్త ఒకటి కనిపించింది. ఇంతకీ ఆ కూలిపోయిన విమానం మరేదో కాదు, వీళ్లు ఎక్కకుండా మిస్సైన విమానమే అది. దాంతో భార్య కాళ్లమీద పడ్డాడు భర్త. నీవల్ల బ్రతికిపోయాం, లేకపోతే ఈ పాటికి చచ్చుండేవాళ్లం అన్నాడు. కాబట్టి సోమయ్య, ఇవాళ చెడ్డగా కనబడింది రేపు మంచి అవ్వచ్చు, ఇవాళ మంచిగా కనబడింది రేపు చెడవ్వచ్చు. కాబట్టి జరిగింది చెడా లేక మంచా అని ఖచ్చితంగా నిర్ణయించే శక్తి సామర్థ్యం మనకి లేదయ్యా. చూడు సోమయ్య, ఇవాళ ఏ ఆవు చనిపోయిందని నువ్వు పెళ్లి ఆపావో రేపు అదే ఆవు ముసలిదైపోయి పాలు ఒట్టిపోతే ఏం చేస్తావయ్యా? ఏమాత్రం జాలి లేకుండా కసాయివాడికి అమ్ముతారు. అలా కసాయివాడి దగ్గర కఠినమైన చావు కంటే ఇక్కడ ప్రశాంతంగా చనిపోవడం మంచిదే కదా సోమయ్య. అది చెడు అని నువ్వెందుకనుకుంటున్నావు? ఏది ఏమైనా ఇందులో తప్పంతా నీదే సోమయ్యా. సోమయ్య, మర్చిపోయాను, మొన్న ఎడ్లబండి మీద నుంచి పడిపోయావట కదా, మరి దీనికెవరు కారణమంటావు? ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడుగారా లేక భారతదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్రమోడీగారా? లేకపోతే వీళ్ళిద్దరూ కాదు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారంటావా? లేకపోతే పురుగులు మందు చల్లిన గడ్డి తిని ఆవు చనిపోతే అతనికి సంబంధం ఏంటయ్యా? చెప్పవయ్యా సోమయ్య, అలా తలదించుకుంటావేమయ్యా? నీకేదో చిన్న ఆటంకాలు వచ్చాయి, దాంతో పెళ్లి వద్దు అనుకున్నావు, దానికి తప్పులేదు. అతన్ని దురదృష్టవంతుడనే హక్కు నీకెవడిచ్చాడయ్యా? ఎనకటికి ఒకడు గేదె కుండ నిండా పాలిస్తే నా చేతి మాహత్యం అన్నాడట. అదే గేదె పాలు పితకపోతే లాగిపెట్టి తంతే ఇవాళ పాలేరు కడుపు నిండా మేత వెయ్యలేదు అన్నాడట. మంచి జరిగితే అది మా గొప్పతనం, చెడు జరిగితే ఆ నేరాన్ని పక్కవాళ్లమీదకు నెట్టేసే ఇలాంటి వాళ్లతో సంబంధం చెడిపోయినందుకు నువ్వు సంతోషించాలి రంగయ్య. నీ పక్కింట్లో పొయ్యి వెలిగిస్తే నీ ఇంట్లో నేతి డబ్బాలో ఉన్న నెయ్యి కరుగుద్దా సోమయ్య? మరి నీ ఇంట్లో ఏదో జరిగితే దానికి ఆ అబ్బాయి ఎలా కారణమవుతాడయ్యా? రేపు ఉంటామో పోతామో గ్యారంటీ లేని రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందరూ నీలా ఆలోచిస్తే 190 పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. 1000 అబద్ధాలాడి అయినా పెళ్లి చెయ్యాలన్నారు, కాని చిన్న చిన్న విషయాలకి పెళ్ళిళ్ళు చెడగొట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. చూడు రంగయ్య, ఈ సంబంధం చెడిపోవడం నీ మంచికే జరిగిందయ్యా. ఒకవేళ ఈ పెళ్లి జరిగి ఉండుంటే వాళ్ళింట్లో ఎలక చచ్చినా
వాళ్ల డాబా మీద ఎండబెట్టిన వడియాలు ఎండకపోయినా, వాళ్ళింట్లో గేదె పేడ వెయ్యకపోయినా, కోడి గుడ్డు పట్టకపోయినా నీ కొడుకే కారణమంటారయ్యా. ఇదొక పీడకల అనుకొని ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టు. నువ్వు నమ్ముకున్న ఆ కనకదుర్గమ్మ నీకు అంతా మంచే చేస్తుంది. మంచివాళ్లకు ఎప్పుడూ చెడు జరగదు రంగయ్యా. ఆఖరిగా ఒక్క మాట. మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా దానికి పూర్తిగా మీరే కారణం, అంతే. కాని మంచి జరిగితే అది నా గొప్పతనం, చెడు జరిగితే అది అవతలవాళ్ల చేతకానితనం. అంటే అది ఎలా ఉంటుందంటే, మీరు మీ పంటితో మీ పెదవి కరుచుకొని పక్కవాడిని తిట్టినట్లుంటుంది. కుండనిండా ఆవు పాలిస్తే అది నా చేతి మాహత్యం, పాలివ్వకపోతే అది పాలేరు కర్తృత్వరాహిత్యమంటే ఎలా? కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత మీదే. ఇంతకీ ఈ కథ మరెవ్వరి కథో కాదు, నా కథే. వాళ్లు దురదృష్టవంతుడన్నది మరెవ్వరినో కాదు, నన్నే. అయితే ఈ మాటలన్నీ నేను మాట్లాడడం లేదు. ఆ కాళిదాసు నోట కవిత్వాన్ని పలికించిన కాళికాదేవే నా చేత కూడా ఈ మాటలు పలికిస్తుంది. మళ్ళీ ఓ సందేశాత్మకమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సూర్యనారాయణ సుంకర.